యేసుప్రభు వారు మానవుడిగా ఈ భూమి మీదకి బంగారు వెండి వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళ కెంపల పచ్చలు ఎతకటానికి రాలేదు, కానీ పాపైన మానవుని వెతకటానికి వచ్చినాడు. భూమి మీద పడేసిన వజ్రాల కంటే ఓ మానవుడా, దేవుడికి నీవు ప్రశస్తమైన వాడు. అది నీకు తెలుసా? అదొక ఊరు. ఆ ఊరిలో ఒక వ్యక్తి పొలానికి వెళ్ళాడు. ఆయనకు ఒక అందమైన విశిష్టమైన రాయి దొరికింది. ఇదే చాలా భిన్నంగా ఉంది అని అనుకున్నాడు. ఆ రాయి చేత పట్టుకొని ఒక పెద్ద హైదరాబాద్ లాంటి పట్టణానికి వెళ్ళాడు. ఒక కోటి లాంటి స్థలంలోనికి వెళ్ళి పళ్ళంగడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ రాయి తీసుకుని నాకేమైనా పండ్లు ఇస్తావంటే, ఏమిది రాయి? ఏమో దొరికింది తీసుకుని వచ్చిన. ఏమొద్దులే కానీ నువ్వు కావాలనుకుంటే ఒక డజన్ అడిపండ్లు ఉన్నాయి నా దగ్గర తీసుకెళ్ళాను. ఇంత పెద్ద రాయి ఇస్తే డజనేనా అడిపండ్లు? సరే వెళ్ళిపో అన్నారు. వెళ్ళిపోయాడు. పండ్లంగళ్ళ వదిలేసి బట్టలంగళ్ళకి వచ్చిన. బట్టలంగళ్ళలోకి వెళ్ళి, అయ్యా ఇదిగా నాకు ఒక రాయి దొరికింది, నాకేమైనా బట్టలు ఇస్తారా అంటే, ఏముండదు ఈ రాయి విలువలేంది, దీనికి తీసుకొని బట్టలు ఎలాగిస్తాం, కానీ ఏదో వచ్చినావు కదా ఒక టవాల్ తీసుకొని పో, ఆ రాయి ఇచ్చేసిపో. ఈ రాయికి టవాలా? వద్దులే మీరే పెట్టుకున్నాను. ఆ తర్వాత బేకరీ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఈ రాయి దొరికింది, ఈ రాయిని మీరు తీసుకొని నాకేమన్నా ఇస్తారంటే, ఏమిస్తాం ఈ రాయి తీసుకొని? కావాలంటే ఒక కేక్ ఇస్తాం తీసుకెళ్ళు, బన్ ఇస్తాం తీసుకెళ్ళు, రాయి ఇచ్చిపో. ఈ రాతికి బన్నా అంటే మరి ఏం చేస్తాం? ఏదైనా వచ్చినావు కదా, నేను నిరుత్సాహపరిచి పంపించడం ఎందుకు అని మేము ఇవ్వాలనుకున్నాం. ఇదంతా కుదరలేదు అనుకొని బంగారు షాపుల దగ్గరికి వెళ్ళాడు. లలిత జ్యువెలరీ, కళ్యాణ్, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూస్తున్నారు, ఈ రాయా? ఏం చేయలేము, బంగారం మొక్క విస్మంత కూడా ఇవ్వలేము, ఈ రాయి నువ్వే తీసుకెళ్ళాను. ఇదేందో కుదరదని బంగారు షాపుల పక్కనే వజ్రాల షాప్ ఉంది. అక్కడికి వెళ్ళి అన్నాడు, అయ్యా ఈ రాయి తీసుకొని వచ్చినాను, నాకేమన్నా ఇస్తారా అన్నాడు. ఆ రాయిని వాళ్ళు బాగా పరీక్షించి అన్నారు, నీకు ఎంత కావాలా అన్న. ఎంత వద్దులేండి, ఏదో ఈ పూట భోజనానికి మా ఊరికి పోవటానికి ఛార్జ్ ఇవ్వండి అన్న. వాళ్ళు అన్నారు, భోజనానికి ఛార్జీ కాదు, ఒక స్థలానికి వెళ్ళి బిగ్ షాపర్ ఒక గోనెపంట లాంటిది నువ్వు తీసుకొని రాపో అన్న. ఎందుకు గోనెపట్ట? అడిపండ్లు ఇస్తారా? ఆకుకూరలు ఇస్తారా? కూరగాయలు ఇస్తారా? లేదు డబ్బులు ఇస్తాం తీసుకురా. డబ్బులా? వాడు అరటిపండు కూడా ఇవ్వలేదు డజను, వీళ్ళేమో కూరగాయలు కూడా ఇవ్వలేదు, వాళ్ళేమో రేషన్ షాప్లో సరుకు కూడా ఇవ్వలేదు, వీళ్ళేమో కేకులు కూడా ఇవ్వలేదు, బంగారం వాళ్ళు అయితే ఇసుమంత కూడా ఇవ్వలేదు, నువ్వేమో డబ్బులు ఇస్తానంటావేంటి? అవును, ఇది ఆషామాష రాయి కాదు, ఇది వజ్రం. ఎవరికి తెలుసు దా రాయి విలువ? బజార్లో పండ్లు అమ్మేవాడికి తెలియదు, బజార్లో కూరగాయలు అమ్మేవాళ్ళకి తెలియదు, బజార్లో బట్టలు అమ్మేవాళ్ళకి తెలియదు, బజార్లో బేకరీ ఐటమ్స్ అమ్మేవాళ్ళకి తెలియదు, బజార్లో విలువైన వస్తువులు అమ్మేవాళ్ళకి తెలియదు. వజ్రం విలువ వజ్రం అమ్మేవాడికి మాత్రమే తెలుస్తుంది. నీ విలువ లోకానికి ఏం తెలుసో? నిన్న లోకం ఏమంటుందో తెలుసా? ఉపయోగం లేదు, నువ్వు వేస్ట్, మీ ఇంట్లో వేస్ట్, మీ బంధువులకు వేస్ట్, నీకు పరిచయమైన వారందరికీ నువ్వు నిష్ప్రయోజనము అనే లోకం నిన్ను తలస్తుంది. అయితే నిన్ను చేసిన సృష్టికర్తకు నీ విలువైన వాడవు. నీ విలువ అసమానం, నీ విలువను లెక్క కట్టలేరు. నీ విలువ నిత్యత్వము కొరకైంది, నీ విలువ ఊహించలేనిది, నీ విలువ గొప్పది. అలాంటి విలువ కలిగిన నీవు ఈ తండ్రిని రక్షకుడిగా స్వీకరించి జీవించాలని యేసు కోరుచున్నాడు.